ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ వచ్చామండి. మీకు ఏదైతే ప్రీమియం విల్లా, లావిష్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పానో అదే ప్రాజెక్ట్లో అయితే ఇన్సైడ్ అయితే వచ్చాము. ఈ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ అయితే మనకు వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇటు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు రోడ్ కటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా చాలా ప్రీమియంగా మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్లోనే మనకి విల్లా వస్తుంది, సర్వీస్ రోడ్ ఫేసింగ్లోనే. అండ్ అంతేకాకుండా మనకు 100 ఫీట్ రోడ్డు ఈ విధంగా చాలా లావిష్గా వస్తుంది. అండ్ మీకు ఒకసారి లేఅవుట్ కూడా చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత విల్లా ప్రాజెక్టు. మీకు ఒకసారి నార్మల్గా లేఅవుట్, మోడల్ లేఅవుట్ అనమాట. నార్మల్గా ఒకసారి లేఅవుట్ అయితే చూడండి. ఈ విధంగా చాలా ప్రీమియంగా మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతాయి. ఇందులో మినిమం స్టార్టింగ్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే 477 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకైతే ఇందులో విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మనకు 747 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకు విల్లా సైజెస్ అయితే ఉన్నాయి. మినిమం వచ్చేసి 6000 SFT ప్లస్ నుంచి అయితే మనకి ఇందులో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్గా మధ్యలో వచ్చేసి టోటల్గా లగ్జరీ అమ్యూనిటీస్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 36 ఎకర్స్లో 154 విల్లాస్ వస్తున్నాయి. అవి కూడా ఈ విధంగా లావిష్గా ఉంటాయి. నార్మల్గా విల్లా మోడల్స్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటో అది కూడా మీకు ఒకసారి చూపెడతాను. బేసిక్గా చెప్పాలంటే ఇది కనెక్టివిటీ పరంగా కూడా చాలా ప్రీమియంగా ఉండే ప్రాజెక్ట్ అనమాట. మనకి ఎగ్జిట్ నెంబర్ 14 మీకు ఇంతకుముందుకే ఏదైతే చూపెట్టామో ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 900 to 800 మీటర్స్ ఉండే విధంగానే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కొంచెం ఫాగ్ ఉంది. ఫాగ్ వల్ల మీకు అది